సింగపూర్ మీద, చైనా మీద ఈరోజు కోట్లాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆ దేశాలలో ఉన్నాయి. మనం జర్మనీ నేర్చుకోలే, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోలే, కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు. ఈ లాంగ్వేజ్ కొంచెం కొంచెం వచ్చినా మనకు సాంకేతిక నైపుణ్యం ఉంటే లక్షలాది రూపాయల జీతం ఇచ్చి మనల్ని ఈరోజు ఉద్యోగం ఇవ్వడానికి ఆ దేశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్లో లాంగ్వేజ్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. కేశవరావు గారి క్లాస్ రూమ్లో నిర్బంధ విద్య కాదు, వాడికి అవగాహన, వాడికి తెలివి, వానికి విషయ పరిజ్ఞానం ఉండాలని. 12th తర్వాత స్కిల్ వైపు షిఫ్ట్ చేయాలనేది నా ఉద్దేశం. అప్ టు 12th వరకు ప్రపంచం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఈ సంపూర్ణమైన అవగాహన ఇచ్చే టూలే మీరు ఇవ్వకుంటే అది జరగదు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రభుత్వంలో 27,000 పాఠశాలలు ఉంటే మన దగ్గర 27 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్లో 11,000 పాఠశాలల్లో 33 లక్షల పిల్లలకు చదువు చెప్పగలిగినప్పుడు మన 27,000 పాఠశాలల్లో ఎంతమంది పిల్లలకు మనం చదువు చెప్పొచ్చో మీరే ఆలోచన చేయండి. రెండవది, అప్పుడప్పుడు కొన్ని రిఫార్మ్స్ మీద మాట్లాడినప్పుడు మా ఉపాధ్యాయ సంఘాలు నా మీద కోపంగా మాట్లాడుతారు. నేను సంఘాల అధ్యక్షులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ సమస్యలన్నీ నాకు వదిలేయండి. ఉపాధ్యాయ సంఘాలు ఏ సమస్యల మీద అయితే కొట్లాడుతున్నారో మీరు అడగకుంటేనే మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏది అడగాల్సిన పని లేదు, మీ ఇంటికి పంపిస్తా. మీ ప్రమోషన్లు మీ ఇంటికి పంపించినా, మీ బదిలీలు మీ ఇంటికి పంపించినా, మీ రిక్రూట్మెంట్, డిఎస్సి రిక్రూట్మెంట్ ఏమైనా ఫ్రెష్ రిక్రూటీస్ ఇక్కడ ఎవరైనా ఉంటే లేదా మీ ఫ్రెండ్స్ ఉంటాడు కానీ 55 డేస్లో 11,000 నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ వరకు 55 డేస్లో నేను ఇచ్చిన. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఈ ప్రభుత్వం మీది కాబట్టి మీకోసం పనిచేస్తుంది. మీ సమస్యల పూచి నాది. ఉపాధ్యాయ సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద మీరు కొట్లాడండి నాతోటి. మీ సమస్యల మీద కొట్లాడకండి. మీకు కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ లేకపోతే ఏదైనా కావాలంటే నేను ఇస్తా. నెక్స్ట్ 3 years ఆర్ 5 years ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకొని ఒక 5 ఏళ్లలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము మారుస్తాము, ఆదర్శంగా నిలబెడతాము. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే దేశాల నుంచి వచ్చి మా ఇన్స్టిట్యూషన్స్ చూసే విధంగా మేము మారుస్తాము. ఈ 5 ఏళ్ళు మా ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యల మీద మేము ప్రభుత్వాలతో కొట్లాడతామని మీరు ఓట్లు తీసుకొని బయటకు వెళ్ళండి. ఎట్లా మారదో నేను చూస్తా. ఏ ప్రభుత్వం అయినా మీకు తల ఉంచదా? ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసుడు కష్టం, ఈజీ. తీసి అటేస్తే మళ్ళీ కూడా వెనక్కి వచ్చి అడిగే ధైర్యం చేయరు. కానీ ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ చేయగలమా? మీరు చెప్పండి, ఎంత శక్తి ఉంది మీకు? మీ శక్తిని, నా విజ్ఞప్తి ఒక్కటే, 5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్ని మారుస్తుంది. ఈ దేశానికి నాయకత్వం పివి నరసింహారావు గారు ఇయ్యలేదా? గొప్ప మేధావిగా, ఉత్తమ పార్లమెంటరీగా జయపాల్ రెడ్డి గారు రాణించలేదా? బూరుగుల రామకృష్ణారావు గారు గొప్పగా పరిపాలన అందించలేదా? ఎందుకు ఇయ్యలేము మనం తెలంగాణ నుంచి? ఈ దేశంలో విద్యను, వైద్యాన్ని, నాయకత్వాన్ని తెలంగాణ నుంచి మనం అందించగలము. కానీ మనకు స్పష్టత ఉండాలి, మనం ఏ దానికోసం కొట్లాడుతున్నాం, ఎందుకోసం కొట్లాడుతున్నాం. దయచేసి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇక్కడికున్న నా మిత్రుల్ని, నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, నేను గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నా. నేను మొన్న కొత్తకోట పోయినప్పుడు చెప్పిన, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమవుతావు అని ఎవరన్నా అడిగితే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పమని. అయినా కదా కొండారెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూలు, తాండ్రలనో, వనపర్తిలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. మీకు గౌరవం తగ్గే పని అయితే ఒక్కటి కూడా చేయలే కదా. చేసినా మీరు ఆశించినంత మేరకు వేళ చేసినా లేదా అంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏ అనుభవం లేకుంటేనే, నేను ఆ గతంలో ఏ మంత్రి చేయలే, అనుభవం లేకపోయినా 30 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే కలగాపులగం అయితే చేయలే కదా. జాగ్రత్తగా నేను అట్టుతున్నా కదా.
మరి ప్రభుత్వంలో మీరు చదువు చెప్తే చదివిన ఒక స్టూడెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలుగుతున్నాడు, పరిపాలన అందిస్తున్నాడు. ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా నాతో కలిసి పనిచేయి భవిష్యత్తు బాగుంటుంది అనే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పిన చదివే కదా. నేనేం వేరే బయటికి పోలే కదా, ముఖ్యమంత్రి అయినాక పోయినా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా. ఆ చదువు ఎట్లుంటుందో చూద్దాం మా గవర్నమెంట్ బడి కంటే అని. కానీ మీరు ఇచ్చిన ఫౌండేషనే అక్కడ నాకు పనికొచ్చింది. నేను కూడా రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం హార్వర్డ్ పోయి వచ్చిన. ఈ దేశంలో నాకు తెలిసి మరి ఎవరైనా ముఖ్యమంత్రులు పోయినో పోలేదో నాకు తెలియదు, పెద్దలు కేశవరావు గారు చెప్పాలా. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని పంపించడమే కాదు, యాజ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్ నేను కూడా వెళ్ళి చూసిన అసలు ఏంది. హార్వర్డ్ నుంచి గొప్ప గొప్ప మేధావులు వస్తారు, నోబెల్ గ్రహీతలు వస్తారు, యూనికాన్స్ వస్తారు అని అంటే చూద్దాం అది కూడా అని. మీరు ఎట్లయితే 5 రోజులు మార్నింగ్ టు ఈవినింగ్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 5 days కంటిన్యూస్, ½ an hour లంచ్ బ్రేక్, కంప్లీట్గా కూర్చొని వచ్చిన క్లాస్లో నేను. చూద్దాం చదువు ఎట్లుంటుందో అని. చదువుతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పుతుంది క్లాస్ రూమ్. క్రమశిక్షణ లేనోడు జీవితంలో ఎందుకు పనికిరాడు, ఎందుకన్నా పనికొచ్చినా తాత్కాలికమే. తెలివి తక్కువన క్రమశిక్షణ ఉంటే ఎక్కువ పని చేయొచ్చు. తెలివి ఎక్కువన క్రమశిక్షణ లేకపోతే సరైన సమయానికి వాడు అక్కడికి రానే రాడు. దానివల్ల ఏం ఉపయోగం. మహామేధా ఉంటాడు కానీ పరీక్ష రోజు పరీక్ష రాయకపోతే ఏమవుతాడు. అట్లనే ఈరోజు మిత్రులారా మనందరం ఒక 5 ఏళ్ళు ఒక మంచి ఆలోచన చేద్దాం. మనం ఇబ్బందులలో ఏం లేం, ఆకలితో ఏం చచ్చిపోతలేం. కుటుంబం కూడా అత్యంత దారుణమైన పరిస్థితులలో ఏం లేం. నా టీచర్లు అందరూ మంచిగా గౌరవంగా ఆర్థికంగా సమాజంలో చాలామంది కంటే బాగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఘాలు ఒకవేళ మీకు చెప్పిన మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా 6 నెలలకు ఒకసారి ఒక హాఫ్ డే మీ సంఘాలను మీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి క్వాలిటీ డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీ కానీ ఎవరికైనా అంతెందుకు 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా. జనవరి 2024 1 తారీఖు కంటే ముందే నన్ను 1 తారీఖు మీ జీతాలు వచ్చినాయి. గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1 తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎప్పుడైనా 1 తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదే, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల 1 తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నా. మీ పిల్లల చదువుల కోసం మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజైనర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మండి పద్దుల కింద మీ ఖాతాలు మారి బ్యాంకుకి వెళ్తే మీకు అప్పు పుట్టని పరిస్థితి ఉండే. ఈరోజు రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చిన కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయమని చెప్పిన కదా. ఒకప్పుడు పాఠశాలలో ఊడ్చుకునేది మీరే, తుడుచుకునేది మీరే, గంట కొట్టుకునేది మీరే, అవునా? నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి సంఘాలకు బాధ్యత ఇచ్చి ఊడ్చే తుడిచే పని నుంచి మీకు విముక్తి కలిగించిన కదా. టీచర్ అనేవాడు క్వాలిటీ చదివియడానికి వచ్చిన ఊడవనికే తూడవనికే గంట కొట్టనికే కాదు. మీకున్న అనుభవాన్ని పిల్లలకు ఉపయోగించాలనేది నా ఆలోచన. పిల్లల బట్టలు కావచ్చు, డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే నేను వచ్చి 40% పెంచిన.
కాస్మెటిక్ ఛార్జెస్ 16 ఇయర్స్ పెంచకపోతే నేను వచ్చి 210% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన పేద పిల్లలకు. ఏవేమి చేయగలమో స్కూల్స్లలో రిఫార్మ్ తీసుకొచ్చినాం. ఈరోజు మనం సెంట్రల్ కిచెన్స్ డిజైన్ చేసి ఎంత బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకరోజు పాలు, ఇంకొక రోజు రాగి జావా, ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళే కాదు, 1,50,000 ఉండే టీచర్లకు, లెక్చరర్స్ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ అఫీషియల్గా మిమ్మల్ని కూడా ఇందులోనే మీరు కూడా ఉదయమే ఇంటి దగ్గర మేడం కోపం వచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే మా సోదరులు స్కూల్కి వచ్చి తినొచ్చు అని పెట్టిన కదా. ఇవన్నీ కూడా కన్సర్న్తో, హ్యుమానిటీతో చేస్తున్నా నేను. ఇదేదో అధికారం ఉంది కాబట్టి అథారిటేటివ్ డెసిషన్స్ కావు ఇవి. ఒక మానవీయ కోణంలో ఆలోచన చేస్తున్నాం. మనిషికి సంబంధం ఉండాలి, మనిషికి మీద ఒక మనిషికి విశ్వాసం ఉండాలి. మానవ సంబంధాలే ఈ దేశాన్ని నిలబెట్టిన 1000 సంవత్సరాలైనా. యుద్ధాలు జరిగినా, రాజ్యాలు కోల్పోయినా మానవ సంబంధాల మీదనే జరిగినాయి కదా ఇవన్నీ. అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా ఉన్నాయంటే, మానవ సంబంధాలు లేని దేశాలు ఏవైనా అభివృద్ధి చెందినా అవి నిలబడ్డాయా? ఈరోజు మానవ సంబంధాలను పునరుద్ధరించాలి. విద్యార్థులకు టీచర్ల మీద గౌరవం ఉండాలి, విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. ఈ హ్యూమన్ కనెక్టివిటీ కోసం నేను చేస్తున్న ప్రయత్నం. ఒకప్పుడు మేము 7 మంది అన్నదమ్ములో ఒక సిస్టర్, 2-3 రాత్రికి ఇంటికి వచ్చిన రాకపోయినా మా అమ్మకి ఏదో పిల్లగాడు రేపు వస్తాడులే అనుకునేది. ఇప్పుడు మీకు ఉన్నది ఒకటే పిల్లగాడు. వాడు 5 నిమిషాలు రాకపోతే మీరు ఎంత హైరాణ పడుతున్నారో మీరు చూస్తలేరా? 2 పిల్లలు రేర్. 90% మేమిద్దరం మాకొక్కరు అనే స్లోగన్ వచ్చింది. మరి ఆ పిల్లల మీద మనం ఇంత ఫోకస్ పెడుతున్నప్పుడు వాడిని తీసుకొని పోయి హాస్టల్లో వేసినాం అనుకో, హాస్టల్లో పిల్లల్ని జమ చేసిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న సమస్యలు కూడా భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తీసుకొస్తాయి. పిల్లలు ఉంటే కిడ్స్ అండ్ పెట్స్ ఆర్ స్ట్రెస్ బస్టర్స్. పిల్లలు మానసికంగా మనల్ని ఉత్తేజపరుస్తారు. పిల్లలు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో కీచులాటలు తక్కువ ఉంటాయి. ఇంటి ఆయన కూడా సాయంత్రం తొందరగా ఇంటికి వస్తాడు. అదే పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఏదో ఒక ఇష్యూ చిన్నదో పెద్ద అంతా నేనైతే మిడిల్ క్లాస్, 90% మీరు ఉన్న వాళ్ళు అందరూ మిడిల్ క్లాసే. సూపర్ రిచ్ ఉన్న వాళ్ళ కిడ్స్ పేరెంట్స్ గురించి నాకు తెలియదు, కానీ మిడిల్ క్లాస్లో ఏముంటుంది మనకి? ఇంటికి వస్తే ఏదో చిన్నది టీవీ ఆన్ చేయలేదనో, ఆన్ చేసిరానో, ఏదో అడుగు ఇచ్చిరానో, ఇయ్యలేదనో, అక్కలు ఈటీవో మాటీవో అని అంటే మనం ఏదో స్పోర్ట్స్ పెట్టమనో లేకపోతే సినిమా పెట్టమనో ఇంతనే చెప్పారు. భార్యాభర్తల మధ్యలో 90% ఇవే ఉంటాయి. మీరు చూడండి, మీరు ఇంటికి పోయి రాసుకోండి ఒక నెల మొత్తం ఎందుకు కొట్లాడారు. ఇంతమించి ఏముంటుంది? ఏమో మనకేమో 100 ఎకరాల భూములు ఉన్నాయి, దాన ధర్మాలు చేస్తున్న దాని మీద కొట్లాడతామా, లేకపోతే వజ్రాలు ఉంటే రోడ్డు మీద ఇసిరేస్తున్నాం అని కొట్లాడుకుంటే ఏముంటుంది? ఇవాళ మనం ఏదో చికెన్ వండమంటే లేదు వంకాయ వండుతా సర్దుకో అంటుంది. నేనేదో చికెన్ తినాలంటే ఆదివారం నువ్వు వంకాయ వండుతా అంటావు. ఆమె అంటే కోడి లేదు పోయి తేవాలంటే కష్టం, ఇంట్లో వంకాయ వండి పెడతా అంటుంది. ఇదే పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా మధ్యతరగతిలో ఉండే చిన్న ఈ సమయంలో పిల్లలు మనతో ఉంటే వీటన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. అందుకే నేను ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ పెట్టి పిల్లల్ని సాయంత్రం ఇంటికి పోతే పేరెంట్స్తో ఉంటే ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది, మానవ సంబంధాలు ఉంటాయి, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ప్రేమ ఉంటుంది. మా అమ్మ నా కోసం కష్టపడుతుంది, నేను సాయంత్రం ఇంటికి వచ్చే లోపల రొట్టె చేసి పెట్టిందో లేకపోతే మిరపకాయ బజ్జీ చేసి పెట్టిందో అని వాడికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది. హోటల్లో తింటూ మోటార్లో వండుకుంటామంటే ఏముంటుంది? మెకానికల్ లైఫ్. నేను ఆ మధ్యలో ఎప్పుడో నవ్వుకుంటా చెప్పిన పాసింగ్ రిమార్క్ కింద, చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని మనం హాస్టల్లో చేరుస్తామే, వాళ్ళు పెద్దగా అయినాక మనల్ని ఓల్డేజ్ హోమ్లో వాళ్ళు చేస్తారు. ఇంకెక్కడుంది మానవ సంబంధాలు? చదువు పేరు మీదనో లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొని పోయి మనం హాస్టల్లో పెడుతున్నాం. వాడు ఒంటరిగా బతికేది అలవాటు, దోస్తులతో తిరిగేది అలవాటు అయినాక ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వానికి విసుగు వస్తుంది. ఏది పొద్దుపోంది వీళ్ళని తీసుకొని పోయి ఓల్డేజ్ హోమ్లో అయిపో అంటుంది. సమాజంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైన తర్వాత ఏ దేశము బలంగా ఉండదు, ఏ కుటుంబము బలంగా ఉండదు. పిల్లలే మన సంపద. ఒకప్పుడు పిల్లలు ఎక్కువ ఉంటే బరువు అనేటోళ్ళు, ఖర్చు అనేటోళ్ళు. ఇప్పుడు పిల్లలు లేని సమాజం
అభివృద్ధి లేని దేశాలుగా మారుతూనే మనం చూస్తున్నాం. ఆ పిల్లల బాధ్యతనే తల్లిదండ్రులు ఎంత తీసుకుంటుర్రో, నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే తల్లిదండ్రుల దగ్గర కూడా ఉండట్లేదు. 90% ఆ పిల్లలు మీతో ఉంటున్నారు. ఇక మీరే పేరెంట్స్గా బిహేవ్ చేయాలి, మీరే ఎల్డర్లీ పర్సన్స్గా వాళ్ళని బిహేవ్ చేయాలి, వాళ్ళకి నేర్పాలి. వాళ్ళు ఇంటి నుంచి స్కూల్కి వచ్చి స్కూల్ నుంచి ఇంటికి పోతే ఒక పర్యవేక్షణ ఉంటుంది, లేకపోతే తల్లిదండ్రులతో ఉన్నవన్నీ ఒక నమ్మకం ఉంటుంది. అట్లా కాకుండా పూర్తి సమయం ఇక్కడనే ఉంటే హాలిడేస్ వచ్చినప్పుడు ఎప్పుడో తప్ప మిగతా సమయం అంతా ఆ పిల్లలు మీ దగ్గరనే ఉంటున్నారు. మరి దేశ భవిష్యత్తు మీ చేతుల్లో, తరగతి గదుల్లో ఉందంటే అది టీచర్ల చేతుల్లో ఉన్నట్టే కదా. ఈ దేశ భవిష్యత్తునే మీ చేతుల్లో పెడుతున్నాం. ఖర్చు పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు. ఇంకెక్కడైనా దుబారా ఉంటే నేను తగ్గిస్తా. అవసరమైతే అందిన కాడల్లో తీసుకొచ్చైనా విద్యాశాఖ మీద నేను ఖర్చు పెడతా. మీరు ఏం కావాలో పిల్లల కోసం అడగండి, ఇవ్వకపోతే చూడండి. నా సూచన ఒక్కటే, సంఘాల నుంచి టీచర్ల వరకు 5 ఏళ్ళు పిల్లల కోసం ఆలోచన చేయండి. వాళ్ళకి ఏం కావాలో మౌలిక వసతుల నుంచి చాలా రిఫార్మ్స్ ఉన్నాయి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇప్పుడే చెప్తే ఇంత మంచి కార్యక్రమం, మీడియా పరంగా వివాదాలు, రకరకాల ఆలోచనలు, వాటి చర్చకు దారి తీయదలుచుకోలే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒకప్పుడు రవాణా వసతులు లేనప్పుడు, ఊర్లో నుంచి బయటికి రాలేనప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు సింగిల్ టీచర్లు అక్కడ పెట్టినాం. ఇవాళ క్లాస్లో 3 పిల్లలు ఉన్నారు, ఆ ఊర్లో 5 మంది టీచర్లు. నల్గొండలో 9 మంది టీచర్లు ఉన్నారు, 0 పిల్లలు ఉన్నారు 6-7 ఏళ్ళ నుంచి. ట్రాన్స్ఫర్ చేస్తా అంటే ఆ టీచర్ రోడ్డు మీద వచ్చి రాస్తారు, ఒక చేసారు, మాకు ఇన్నే బాగుంది సార్, ఇన్నే ఉంటామని. ఎట్లా ఇది? ఎట్లా మీరు చెప్పండి, మీరే పరిష్కారం చెప్పండి. నేనేమంటున్నా అంటే మీ మండలాన్ని మీరు యాజ్ ఎ యూనిట్ తీసుకోండి. మీరు ఎక్కడ పనిచేస్తే అక్కడ మీ మండలాన్ని ఒక యూనిట్ తీసుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళికలు ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు అవగాహన ఉన్నోళ్ళు? మీకంటే తెలివికల్లోళ్ళు ఎవరు ఉన్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి మీ మండలానికి ఏం కావాలి. మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి. అదే మేనిఫెస్టో. వాట్ ఈజ్ మేనిఫెస్టో? ఈడ కూర్చొని నేను ఎందుకు, కింద నుంచి మీరు ఇవ్వండి. పైనుంచి నేను ఇచ్చే విధానం ఈ 70 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు మార్చండి దీన్ని. 5 ఏళ్ళు మీరు ఇవ్వండి. నెక్స్ట్ అకాడమీకి ఏం కావాలో డిసెంబర్ లోపల నాకు సబ్మిట్ చేయండి మండల్ వైజ్. క్లాస్లో 30 మంది, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా ఎఫెక్టివ్గా. నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ముందర మీరు ఎవ్వరు లేరు, వేదిక మీద నేను 5రే ఉండడానికి ఎవరిని చూసి మాట్లాడాలి నేను? మీరు కూడా క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే చెప్పే చదువు వేరు, 3 పిల్లలు ఉంటే మీరు చెప్పే చదువు వేరు. ఇక్కడ నా ప్లేస్లో మీరు ఊహించుకోండి, మీ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలే మీ ఉత్ప్రేరకాలు, మిమ్మల్ని